Subscribe to Color Frames. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించేందుకు భారత్ ఆస్ట్రేలియా మధ్య భీకర పోటీ నడుస్తోంది. ఇరు జట్లకు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కీలకంగా మారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్ 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి. దీంతో 4వ టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ ను దక్కించుకుంటోంది. ఈ ట్రోఫీలో భారత్ ఓడితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవాలన్న భారత్ ఆశలు దెబ్బతింటాయి. 4వ టెస్టులో టీమిండియా తడబడితే భారత్ కు బోర్డర్ గవస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఒక్కటే కాదు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. నిజానికి మూడోసారి WTC ఫైనల్ కు చేరేందుకు భారత్ 4-1తో టెస్ట్ సిరీస్ ను గెలుచుకోవాల్సి వచ్చింది. పెర్త్ లో ఆడిన మొదటి టెస్ట్ ను 295 పరుగులతో గెలుపొందినప్పుడు కొంత ఆశ పెరిగింది. అయితే అడిలైడ్ లో ఆస్ట్రేలియా గెలుపు కారణంగా టీమిండియా పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు బ్రిస్బేన్ టెస్ట్ డ్రా తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లడం భారత జట్టుకు మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు భారత జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకూడదనుకుంటే మెల్బోర్న్, సిడ్నీలలో జరిగే తదుపరి 2 టెస్ట్ మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2 టెస్టుల్లో విజయం సాధించినట్లయితే టీమిండియా విజయ శాతం 60.53గా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను 2-0తో గెలుచుకున్న తర్వాత కూడా 57.02% మాత్రమే చేరుకోగలదు. మరోవైపు భారత్ ఒక టెస్టులో గెలిచి 1 డ్రా చేసుకుంటే 57.02% పాయింట్లు, శ్రీలంకపై 2-0తో గెలిస్తేనే ఆస్ట్రేలియా దాన్ని అధిగమించగలదు. ఇదే జరిగితే ఆస్ట్రేలియాకు 58.77% పాయింట్స్ లభిస్తాయి. ఒకవేళ భారత్ సిరీస్ ను 2-1తో గెలిస్తే ఆస్ట్రేలియా 1-0 కంటే ఎక్కువ తేడాతో శ్రీలంకను ఓడించాలి, లేదా దక్షిణాఫ్రికా కనీసం 0-1 తేడాతో పాకిస్తాన్ తో ఓడిపోవాల్సి ఉంటుంది. అటు బోర్డర్ గవస్కర్ సిరీస్ 2-2తో డ్రా అయితే భారత్ 55.26% పాయింట్లతో ముగుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా కనీసం 1-0 తేడాతో శ్రీలంకను ఓడించినా, లేదా పాకిస్తాన్ 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించినా భారత్ ఫైనల్ కు చేరుకోగలదు. ఒకవేళ భారత్ 1-2తో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఓడిపోతే భారత్ కు 51.75% విన్ పాయింట్లు లభించి ఫైనల్ రేస్ కు దూరం అవుతోంది. ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.